ఏంటి సౌండ్ సరిగ్గా వినిపించట్లేదు. ఇయర్ ఫోన్స్ వర్క్ అవ్వట్లేదా? ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ ఇయర్‌లో వినిపించట్లేదు. ఈ ఇయర్‌లో వినిపిస్తుంది. ఒకసారి వీడియో వేరేది చేంజ్ చేసి చూద్దాం. ఇప్పుడు కూడా అలానే వినిపిస్తుంది. ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఈ ఇయర్‌లో వినిపిస్తుంది. ఈ ఇయర్‌లో వినిపించట్లేదు. ఇయర్ ఫోన్స్ చెడిపోయినట్టున్నాయి. ఒకసారి ఫోన్‌కి టెస్ట్ చేద్దాం. ఈ సిస్టమ్ కూడా హీట్ అయినట్టుందే యూజ్ చేసి. సరే ఫస్ట్ అయితే ఇయర్ ఫోన్స్ టెస్ట్ చేద్దాం ఫోన్‌కి పెట్టి. ఇప్పుడు కూడా అలానే వినిపిస్తుంది సౌండ్. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ ఇయర్‌లో వినిపించట్లేదు. ఈ ఇయర్‌లో వినిపిస్తుంది. అబ్బా! ఇయర్ ఫోన్స్ చెడిపోయినట్టున్నాయి. అస్సలు ఇప్పుడు మళ్ళీ ఇదొకటా? ఇప్పుడు ఎలా? ఈ సిస్టమ్ ఏమో హీట్ అయిపోయింది యూజ్ చేసి. ఇయర్ ఫోన్స్ ఏమో వర్క్ చేయట్లేదు. ఇప్పుడు వెంటనే వీటి రెండిటికి సంబంధించి ఆర్డర్ చేసేయాలి. ఓకే, డన్. నేను ఏ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఇక మొదలెడదామా? హే టెకీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూర్స్ టెక్ హోమ్. నేను ల్యాప్టాప్ కూల్ అవ్వడానికి ఏ ప్రోడక్ట్ని తీసుకున్నాను, ఏ ఇయర్ ఫోన్స్ని తీసుకున్నాను అని మీరు చూడాలనుకుంటున్నారా? అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఐటమ్ అండ్ ఈ స్పోర్ట్స్ NC150 నోట్బుక్ కూలర్. దీన్ని అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చాయో ఒకసారి చూసేద్దాం. ఈ నోట్బుక్ కూలర్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి వచ్చాయో ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ అయితే ఓపెన్ చేయగానే ఈ కూలర్ అనేది ఉంది. దీని క్వాలిటీ ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది, ఎలా యూజ్ చేయాలి అనేది తర్వాత చూసేద్దాము. ఇంకా ఫోన్ హోల్డర్ ఉంది. ఇంకా USB కేబుల్ ఉంది. ఇది థ్యాంక్ యూ కార్డ్, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్. ఈ నోట్బుక్ కూలర్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెటీరియల్ ప్లాస్టిక్, కానీ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ నోట్బుక్ కూలర్ గురించి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ పైన 175 mm రెడ్ సైలెంట్ ఫ్యాన్స్ అనేవి ఉన్నాయి. దానిపైన యాంటీ స్కిడ్ సర్ఫేస్ లాగా ఇలా మనకు ఒక మెష్ అనేది ఉంది. ఇక్కడ కింద చూస్తే మన ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఒక సెక్యూర్ హోల్డ్ కోసం అని ఇలా ఇచ్చారు. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మన ల్యాప్టాప్ కి తగ్గట్టు హైట్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. ఇలా 5 హైట్స్ తో మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ ఇలా అడ్జస్ట్ చేసుకొని మనకు కావాల్సిన హైట్ లో మనం కన్వీనియంట్ గా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పైన చూస్తే 2 USB పోర్ట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ సైడ్ కి ఇలా ఉంది కదా, ఇక్కడ ఈ మొబైల్ హోల్డర్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా కొంచెం ఓపెన్ చేసి ఇలా పెట్టేసిన తర్వాత అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇలా తీయడానికి ఏం రాదు. ఇప్పుడు స్టాండర్డ్ గా ఉంటుంది. ఈ నోట్బుక్ కూలర్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికి వచ్చిన USB కేబుల్ ని, ఇవి రెండు USB-A పోర్ట్సే వచ్చాయి. ఇక్కడ ఒక దాన్ని ఇలా కనెక్ట్ చేయాలి కూలర్ కి, ఇంకొక ఎండ్ ని పవర్ సప్లై ఇవ్వాలి. చూడండి ఇప్పుడు ఆన్ అయింది. ఇప్పుడు మనం ల్యాప్టాప్ ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లాట్ సర్ఫేస్ లో యూజ్ చేసుకుంటున్నప్పుడు ఓకే, ఒకవేళ మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ హోల్డర్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకొని ఇలా పెట్టేసి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంతవరకు హైట్ కావాలి అనే దాన్ని చూసుకొని ఇలా హైట్ పెట్టేసుకుంటే చూడండి హోల్డ్ అయిపోయింది. గ్రిప్ అయితే చాలా బాగుంది, స్లిప్ అవ్వకుండా. ఇప్పుడు ఇలా యూజ్ చేసుకుంటున్నాము, మనకు ఫోన్ కూడా పక్కనే ఉండాలి. ఏదైనా మెసేజెస్ కాల్స్ చూసుకోవడానికంటే ఈ హోల్డర్లో, ఫోన్ హోల్డర్లో ఇలా పెట్టేసుకోవచ్చు ఫోన్. ఇప్పుడు ల్యాప్టాప్ లో యూజ్ చేసుకుంటూ ఫోన్ కూడా చూసుకుంటూ ఉండొచ్చు. ఏమైనా కాల్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా కూడా చూసుకుంటూ ఉండొచ్చు. ఇలా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూలింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ నోట్బుక్ కూలర్ ప్యాడ్ యొక్క వర్కింగ్ అయితే చాలా బాగుంది. మన ల్యాప్టాప్ హీట్ గా ఉన్నప్పుడు ఈ కూలింగ్ ప్యాడ్ యూజ్ చేయడం వల్ల చాలా త్వరగా ల్యాప్టాప్ అనేది కూల్ అవుతుంది. హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా బాగుంది. గ్రిప్ కూడా చాలా బాగుంది. ఫోల్డ్ హోల్డర్ కూడా వచ్చింది. మనం ప్యారల్ గా ఫోన్ చూసుకుంటూ ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చూసుకుంటూ ల్యాప్టాప్ లో మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ నోట్బుక్ కూలర్ యొక్క ప్రైస్ 629. నేను ఆఫర్ లో 599 కి తీసుకున్నాను అమెజాన్ నుంచి. దీని వర్కింగ్ అయితే చాలా బాగుంది. సెకండ్ ప్రోడక్ట్ ఆంబ్రెయిన్ టైప్ సి వైడ్ ఇయర్ ఫోన్స్. దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి వచ్చాయో ఒకసారి చూసేద్దాం. ఈ టైప్ సి ఇయర్ ఫోన్స్ ని అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చాయో చూసేద్దాము. ఫస్ట్ అయితే ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఓపెన్ చేయగానే ఒక థ్యాంక్ యూ కార్డ్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా బర్డ్స్ ఉన్నాయి. ఇంకా వైడ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఈ టైప్ సి వైడ్ ఇయర్ ఫోన్స్ యొక్క క్వాలిటీ అయితే బాగుంది. చూడండి ఇయర్ దగ్గర ఇక్కడ రైట్ లెఫ్ట్ అని మెన్షన్ చేశారు. క్వాలిటీ పరంగా అయితే ఇది చాలా బాగుంది. ఈ టైప్ సి వైడ్ ఇయర్ ఫోన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో చూసేద్దాం. ఫస్ట్ అయితే మొబైల్కి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేశాను. ఇప్పుడు ప్లే చేస్తున్నాను. మైక్ పెడుతున్నా. ఇక్కడ చూస్తే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసినా కూడా బయటే వస్తుంది నాయిస్, సౌండ్ అనేది, మ్యూజిక్. చూడండి తీసేసినా పెట్టినా కూడా అలానే వస్తుంది. అయితే కొన్ని మొబైల్స్కి ఏమవుతుంది అంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ ఆన్ చేయాలి. అప్పుడు ఓటీజీ ఇప్పుడు ఆన్ చేశాను. ఇప్పుడు ఇయర్ ఫోన్స్లో ప్లే అవుతుంది మ్యూజిక్ అనేది. చూడండి ఇప్పుడు ఇయర్ ఫోన్స్లో ప్లే అవుతుంది. బయటకు అయితే రావట్లేదు నాయిస్, సౌండ్ అనేది.
ఇలా కొన్ని మొబైల్స్ అయితే ఓటీజీ ఆప్షన్ ఆన్ చేసుకొని ఈ ఇయర్ ఫోన్స్ ని యూజ్ చేసుకోవాలి. బేస్ అయితే చాలా బాగుంది. ఈ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా బాగా వినిపిస్తుంది. అయితే కొన్ని మొబైల్స్ కి కొంచెం ఓటీజీ ఆన్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. కొన్ని లేటెస్ట్ మొబైల్స్ కి అంటే ఓన్లీ సి టైప్ పోర్ట్ ఉన్న వాళ్ళకైతే కొన్ని మొబైల్స్ కి ఏం ఆప్షన్ ఆన్ చేసిన అవసరం లేదు. కొన్ని మొబైల్స్ అయితే ఓటీజీ ఆన్ చేసి యూజ్ చేసుకోవాలి. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ టైప్ సి వైడ్ ఇయర్ ఫోన్స్ యొక్క ప్రైస్ 279. నేను ఆఫర్ లో 249 కి తీసుకున్నాను అమెజాన్ నుంచి. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇయర్ ఫోన్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. కానీ ఏంటంటే కొన్ని ఫోన్స్ లో ఓటీజీ ఆన్ చేసుకొని ఈ ఇయర్ ఫోన్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. కొన్ని మొబైల్స్ కి అవసరం లేదు. అదొక్కటి దీంట్లో కొంచెం ఉంది. అంటే మన మొబైల్స్ ని బట్టి కూడా అది ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో చెక్ చేసేయండి. మన యువర్స్ టెక్ హోమ్ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్ గా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యింది. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరెవరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, share, comment. This is Sachita signing off from Yours Tech Home.